ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలండి. ఈరోజు గురువారము అలాగే పౌర్ణమి రెండూ కలిసి వచ్చాయండి. చాలా అద్భుతమైన రోజు ఫ్రెండ్స్. మన బాబా గారికి గురువారం అన్నా అలాగే పౌర్ణమి అన్నా రెండు రోజులు కూడా చాలా ఇష్టమండి. కాబట్టి మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి ఈ గురువారం పౌర్ణమి రోజున పాలతోటి నేను చెప్పిన విధంగా తల్లి, నీ కోరిక నెరవేరుతుందమ్మా. నువ్వు ఏదడుగుతున్నావో అది నీ కళ్ళ ముందుంచుతానమ్మా అని అయితే మన బాబా గారు మనకి ఒక మంచి పరిహారం చెప్పబోతున్నారండి. ఫ్రెండ్స్, మన బాబా గారు చెప్పబోయే ఆ పరిహారం ఏమిటో తెలుసుకుందామండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. తల్లి, ఆలస్యం చేయకుండా ఈరోజు సాయంత్రం నేను చెప్పినట్టుగా పాలతోటి ఇలా చేసి చూడమ్మా. నీ కోరిక ఏదైనా సరే తీరుతుంది తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, ఈ రోజైతే మీరు ఖచ్చితంగా ఈ పాలతోటి మీరు ఈ పరిహారం చేసి తీరాలండి. ఎందుకంటే చాలా అద్భుతమైన పరిహారము. నెలకి ఒక్కసారే వస్తుంది కదండి పౌర్ణమి. రేపు గురువారంతో కలిసి వచ్చింది. చాలా మంచి రోజు ఫ్రెండ్స్, అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే ఈ పరిహారం చేశారు అంటే మీ కోరిక ఏదైనా సరే తీరుతుందండి. ముఖ్యంగా మనసుకు సంబంధించిన బాధ అండి. ఏదైనా సరే మీ మనసుకి బాధ కలిగించిన విషయమైనా సరే, మీరు ఎంతో మానసిక బాధపడుతూ ఉంటే ఇది ఇలా ఎందుకు జరిగింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది అని ఇలా రకరకాల సమస్యలు అంటూ మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అటువంటి సమస్యలు తొలగిపోవటానికి, మన మనసుకు ప్రశాంతత కలగటానికి తప్పనిసరిగా అయితే ఈ పరిహారం చేయాలండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఒక చిన్న గ్లాసుడు పాలు ఉంటే చాలండి. ఆ పాలతోటి ఈ పరిహారం చేశారు అంటే మీకు అద్భుతమైన ఫలితం అనేది మీకు కనిపిస్తుందండి. మీరు ఈరోజు బాబాగారికి పూజ చేసుకుంటారు కదండి. సాయంత్రం 7 గంటల ఆ సమయంలో ఫ్రెండ్స్, 7 గంటల 8 గంటల మధ్యలో అండి ఇదైతే ఈ పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ టైంలో చంద్రుడు నిండుగా పౌర్ణమి కనిపిస్తుంది కదండి. కాబట్టి మీరు ఆ టైంలో అయితే చేసుకోవాలండి. మీరు బాబాగారికి పూజ అంతా చేసుకోండి. మీరు బాబాగారికి ఏ విధంగా పూజ అయితే చేసుకుంటారో అష్టోత్తరంతో కానీ ఇలా ఏదైనా పూజ చేసుకుని చక్కగా మీకు మనసుకు నచ్చినట్టుగా బాబాగారికి పూజ చేసుకుని, పాల గురించి చెప్పాను కదండి, ఒక గ్లాసుడు పాలు అయితే బాబాగారి ముందు పెట్టండి ఫ్రెండ్స్. అది ప్రసాదంగా బాబాగారికి పెట్టండి. పెట్టిన తర్వాత బాబాగారికి హారతి ఇచ్చేస్తారు కదండి. తర్వాత మరి ఇంకొక గ్లాసుడు పాలు అయితే తీసుకోండి. ఆ పాలను ఏం చేస్తారంటే చంద్రుడికి చూపించాలండి. మీరు ఆరు బయటికి ఆ గ్లాసుడు పాలనే తీసుకువెళ్ళి, మీ దగ్గర వెండి బౌల్ ఉంటే ఇంకా మంచిది ఫ్రెండ్స్. వెండి చాలా మంచిదండి. ఒకవేళ లేదంటే కనుక గ్లాస్తో తీసుకోండి, ఉంటే కనుక వెండి బౌల్తో తీసుకోండి ఫ్రెండ్స్. మీ మనసులో కోరిక చెప్పుకుంటూ, మీ కష్టం చెప్పుకుంటూ ఆ చంద్ర భగవానుడికి ఆ పాలనైతే చూపించండి. ఆ చంద్రకిరణాలు అనేవి ఆ పాల మీద పడాలండి. మీరు ఒక్క 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ అక్కడే కూర్చోండి ఫ్రెండ్స్. ఆ చంద్రకిరణాలు ఆ పాల మీద పడతాయి కదా ఫ్రెండ్స్. పడిన తర్వాత మీరు, ఎందుకంటే వాటిని అక్కడ వదిలేసి వచ్చేయకండి, ఏ పిల్లో మూతి పెడుతుంది కదా ఫ్రెండ్స్. అందువల్ల మీరు ఏం చేస్తారంటే 2 నిమిషాలు అక్కడే నుంచుని అలా చేతులతో పట్టుకుని ఆ చంద్రకిరణాలు పడేటట్టు నుంచోండి. తర్వాత ఇంట్లోకి వచ్చేసి బాబా దగ్గర పెట్టిన పాలని ఈ పాలని కలిపేసి మీరు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చక్కగా తాగండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, చంద్ర భగవానుడు మానసిక ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదిస్తారండి. కాబట్టి మనం బాబా గారికి పూజ చేసుకుని ఇలా పాలన నైవేద్యం పెట్టి, అలాగే చంద్రుడికి కూడా ఇలా పాలని చూపించి నైవేద్యంగా పెట్టి ఆ పాలను మనం స్వీకరించడం వలన మనకి మనశ్శాంతి కలుగుతుందండి. మనకి మనశ్శాంతి కలుగుతుంది అంటే మన కోరిక తీరుతుందనే కదండి అర్థం. మన కష్టం తొలగిపోయింది అనే కదా ఫ్రెండ్స్ అర్థం. కాబట్టి మన కష్టం తొలగిపోవాలన్నా, మన కోరిక తీరాలి అన్నా, మనకి మనశ్శాంతి కలగాలి అన్నా మీరు తప్పనిసరిగా ఈరోజు 7 గంటల టు 8 గంటల ఆ సమయంలో మీరు ఈ పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్. మీకే అద్భుతం అనేది కనిపిస్తుందండి. నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్. ఖర్చు లేనిది ఒక గ్లాసుడు పాలైతే సరిపోతుంది కదండి.
ఎంతోమంది సమస్యలతోటి సతమతమైపోతున్నారు. అనుకున్న పనులు అవ్వక ఇబ్బంది పడుతున్నారు. నేను ఎన్నో కామెంట్స్ చదువుతున్నానండి. కాబట్టి ఆ ఉద్దేశంతోనే నాకు ఈ పరిహారం అయితే మీకు చెప్పాలనిపించింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు తప్పనిసరిగా మీరైతే బాబాగారితో మీ కోరిక చెప్పుకుంటూ ఈ పరిహారం చేయండి. మంచి అద్భుతమైన ఫలితం అయితే మీకు లభిస్తుంది ఫ్రెండ్స్. అలాగే చాలామంది ప్రేయర్స్ పెట్టారు కదండి. తప్పకుండా బాబాగారికి పూజ చేసి నేనైతే బాబాగారికి మీ పేర్లన్నీ కూడా బాబాగారితో చెప్పుకుని మీ అందరికీ మంచి జరగాలని నేనైతే కోరుకుంటాను ఫ్రెండ్స్. బాబాగారి ఆశీస్సులు అందరికీ ఉంటాయండి. అందరూ సంతోషంగా ఉంటారు. కష్టం వచ్చిందని బాధపడవద్దు. కష్టం తర్వాత సంతోషం తప్పకుండా వస్తుందండి. అదే నమ్మకంతో బాబాగారి మీద నమ్మకంతో ధైర్యంతో అందరూ ఆనందంగా సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది ఫ్రెండ్స్. బాబాగారి సందేశం తప్పకుండా చూడండి. మన బాబా భక్తి ఛానల్ని ఆదరించండి. మన బాబా భక్తి ఛానల్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ 32,000 మంది అయ్యారండి. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు ఇంతమంది ఫ్రెండ్స్ దొరికినందుకు, ఇంతమంది సిస్టర్స్ దొరికినందుకు, ఇంతమంది బ్రదర్స్ దొరికినందుకు, చాలామంది బ్రదర్స్ కూడా చూస్తున్నారండి. నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. బాబా గారు ఇంతమంది ఆత్మీయులను ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మీ అభిమానం ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో అడగండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు, శుభం భవతు. జై సాయిరామ్. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఒకటి గమనించండి. ఈ వీడియో రేపొద్దున మార్నింగ్ పెడదామని చేశానండి, కానీ ఇప్పుడే పెట్టేస్తున్నానండి. కాబట్టి రేపు పౌర్ణమి కాబట్టి నేను చెప్పిన పరిహారం రేపు చేసుకోండి, అర్థం చేసుకోండి. జై సాయిరామ్.